అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ 2026 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మే 9, 10, 11 తేదీన మనకు ముగియడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఈ ఏడాది కటఆఫ్ ఏ విధంగా ఉన్నటువంటి అవకాశం ఉంది, మరి ముఖ్యంగా టాప్ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళకు రావాల్సినటువంటి ర్యాంక్స్ ఏంటి అనే విషయాల గురించి మనతో కంప్లీట్ గా చర్చించడానికి ప్రముఖ సీనియర్ ఫ్యాకల్టీ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఎంఎన్ రావు గారు ఉన్నారు. వారు మరిన్ని విషయాలను మనతో షేర్ చేసుకుంటారు. ఎంసెట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ అండ్ ఆల్రెడీ కీ ఈజ్ రిలీజ్డ్, రెస్పాన్సిటీ ఈజ్ రిలీజ్డ్. అంటే కీ ఇవ్వబడింది, రెస్పాన్సిటీ ఇవ్వబడింది. సోమవారం కానీ మంగళవారం కానీ ఎంసెట్ రిజల్ట్ కూడా వస్తుంది. ఇంకా 3 డేస్లో మండే కానీ ట్యూస్డే కానీ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఓన్లీ అడ్వాన్స్ తప్ప మిగిలిన ఎంట్రన్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి. బిట్ సైట్ ఈ వారంలో ఉంది, తర్వాత విట్ అయిపోయింది, విట్ సైట్ ఒక స్టేజ్ స్టార్ట్ అవుతుంది, జేఈ మెయిన్స్ అయిపోయింది. అంటే మేజర్ ఏమిటంటే అందరు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ యాంగ్జైటీగా ఉన్నారు. ఏంటంటే ఎంత ర్యాంక్ రావచ్చు, ఆ ర్యాంక్ ఏ సీట్ రావచ్చు అనేది. ఎందుకంటే మార్క్స్ అనేది అప్పుడే తెలంగాణలో ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఎంసెట్ ఎగ్జామ్ అయిన వెంటనే మార్క్స్ కూడా తెలిసాయి. అయితే ఒకటి ఇన్ జనరల్ లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్ పేపర్లు కొంత కఠినంగా ఉన్నాయి, అది కూడా గుర్తుంచుకోవాలి. లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్ కొంత కఠినంగా ఉన్నాయి. కంపేర్ టు లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ పేపర్స్ ఆర్ లిటిల్ బిట్ టిపికల్. సో ఆఫ్టర్ నార్మలైజేషన్, because 1 or 2 papers may be easy, 1 or 2 may be very hard. So because they conducted in 3 days. అయితే 3 రోజులు కండక్ట్ చేశారు కాబట్టి కొన్ని హార్డ్ కొన్ని ఈజీ ఉంటాయి, వాటిని నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ఒకటే గుర్తుంచుకోండి, నార్మలైజేషన్ అంటే మీకు వచ్చిన మార్కులకి సుమారుగా 4 నుండి 5 మార్కులు పెరుగుతాయి ఒకవేళ మీరు హార్డ్ పేపర్ అయితే, 4-5 మార్కులు తగ్గుతాయి ఒకవేళ ఈజీ పేపర్ అయితే. అంటే ఆ విధంగా ర్యాంకింగ్ ప్రకారం నేను చెప్తున్నాను, ర్యాంకింగ్ అలా చూసుకోవాలి. అయితే లాస్ట్ ఇయర్ ప్రకారం తీసుకుంటే బిలో 10 ర్యాంక్ రావాలంటే 140 అబోవ్ మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. అదే బిలో 25 ర్యాంక్ రావాలంటే అబోవ్ 135 మార్క్స్. అదే బిలో 1000 రావాలంటే 95 మార్క్స్ అబోవ్, 95 మార్కులు అబోవ్. అంటే ఇప్పుడు మీకు వచ్చింది 100 అయితే 95 అవ్వచ్చు ఈజీ పేపర్, హార్డ్ అయితే 95 అవ్వచ్చు. నేను నార్మలైజేషన్ గురించి చెప్తున్నాను. సో అబోవ్ 95 ఉంటే 1000 బిలో ర్యాంక్ వస్తుంది. అదే ఒకవేళ 80, ఇది లాస్ట్ ఇయర్ మార్క్స్, ఈ ఇయర్ ఇంకొక 5 మార్కుల డిఫరెన్స్ వస్తుంది, అది కూడా చెప్తాం. అయితే 80 మార్క్స్ అబోవ్ ఉంటే 5000 ర్యాంకు, 70 మార్క్స్ అబోవ్ ఉంటే ఇట్ ఈస్ 8000 ర్యాంకు, 65 అబోవ్ ఉంటే 10,000 ర్యాంకు వచ్చింది లాస్ట్ ఇయర్. ఇంకా కిందకి వస్తే 60 మార్క్స్ అబోవ్ ఉంటే 15,000 ర్యాంకు, 55 మార్కులు అబోవ్ ఉంటే 25,000, 50 మార్క్స్ అబోవ్ ఉంటే 30,000. ఇది లాస్ట్ ఇయర్ మార్క్స్. ఈ ఇయర్ నేను అనుకునేది ఏంటంటే హార్డ్ ఉన్నది కాబట్టి పేపరు అరౌండ్ 60 మార్కులు, 60 మార్క్స్ అరౌండ్ మేక్ యూ 10,000 ర్యాంక్. 60 marks around make you 10,000 rank this time. And next point is 70 marks around will give 5,000. 70 marks around will give 5,000. Next thing is 85 marks will give around 2,500. And so if you take 1,000 rank, if it is 90 marks above, it will be 1,000 rank. We are expecting like that. 110 marks above is nothing but 500 rank below rank. 110 above marks will give 500 below. So this is the ranking positions we are expecting. So all this is expectation only. After normalization, it may change small here and there. అయితే ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారమే, కానీ మీ ర్యాంకింగ్ నార్మలైజేషన్ తర్వాత కొద్దిగా అటు ఇటుగా ఈ సుమారుగా ఇలా ఉండవచ్చు. అయితే దీని ప్రకారం ఒకటి గుర్తుంచుకోండి, టోటల్ నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ 190 వరకు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన వెంటనే కౌన్సిలింగ్ డేట్లు పడతాయి, ఆ కౌన్సిలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు, ఎన్ని కాలేజీలకు పర్మిషన్లు అనేవి, ఎన్ని సీట్లు ఉన్నాయి అనేవి, ఎన్ని కంప్యూటర్ బ్రాంచ్ సీట్లు ఉన్నాయి, ఎన్ని ఈసీఈ బ్రాంచ్ సీట్లు ఉన్నాయి. సో ఆఫ్టర్ రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్, రిజల్ట్స్ వచ్చిన వెంటనే అంటే మండేనో ట్యూస్డేనో దాంతోపాటుగా కౌన్సిలింగ్ డేట్లు అవి అనౌన్స్ చేయబడతాయి. దాని ప్రకారం ఎన్ని కాలేజీలు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ ప్రకారం ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కంప్యూటర్ బ్రాంచ్ సీట్లు ఉన్నాయి, ఎన్ని ఈసీ ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్గా ఒక 1 వీక్లో వస్తాయి. అయితే దాని ప్రకారం ఏంటంటే
నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రకారము ఏ కాలేజీలో సీట్ వస్తుందో అది కూడా తెలుసుకోవచ్చు. అయితే లాస్ట్ ఇయర్ ప్రకారం చాలా జాగ్రత్త గుర్తుంటే మనకి తెలంగాణలో చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత జేఎన్టీయూ యూనివర్సిటీ అనేది మంతిన్లో, జగిత్యాల్లో, తర్వాత సుల్తాన్పూర్లో, తర్వాత మహబూబ్ నగర్లో, అండ్ ఉస్మానియా అనేది ఉస్మానియాతో పాటుగా కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్. ఇలా ఏమిటంటే జేఎన్టీయూ కాలేజ్, ఉస్మానియా కాలేజ్ వేరు వేరు చోట్ల యూనివర్సిటీ కాలేజ్ చెప్తున్నాను. యూనివర్సిటీ కాలేజీలు ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీలో సీట్లు సుమారుగా 6,000. అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు సుమారుగా 1,10,000. దీంట్లో 5,000 అటు ఇటుగా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. 1,10,000 సీట్లు, 1,10,000 ప్రైవేట్ సీట్స్, around 6,000 university, government university college seats will be there. And along with that, 5 deemed universities. కొన్ని deemed universities ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు, అనురాగ్ యూనివర్సిటీ అని. అలాంటి యూనివర్సిటీలు ఒక 5 ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కామన్ కౌన్సిలింగ్ జరుగుతుంది. దాని ద్వారా సీట్లు ఇవ్వబడతాయి. అయితే టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 1,16,000. Last year number of seats are 1,16,000, and out of that 2,000 seats are vacant in university college, no one joined before sliding, and around 9,000 seats in private colleges also no one joined, because engineering college generally every student will prefer good college, top college, and also they will prefer top branches like say computer sciences, or you can say in that all artificial intelligence or data science, etc. We all are preferring that only, and number of seats are also more in computer science only. So depending upon that, if they are not getting, they are not joining here, and they are going to other, because from our state so many students are going to IIT, so many students are going to the NITS, and so many students are going to triple ITs, along with the some other private institute like VIT, etc., KLU, Geetam, etc. So competition is there. Number of students, if we take total number of seats are around 1,10,000 to 20,000 will be there. In that, now the ranking will be given according to that last year ranking. If I take, because so many are asking about the how many marks, how much rank. I'm telling clearly, very clearly I'm telling. Last year, those who got below 2,000, boy students, they got in ఉస్మానియా అండ్ జేఎన్టీయూ కంప్యూటర్ సైన్స్. ఉస్మానియా జేఎన్టీయూ కంప్యూటర్ సైన్స్ రావాలంటే 2,000 లోపు గర్ల్స్, 1,800 లోపు బాయ్స్కి సీట్ వచ్చింది. 2,000 బిలో ర్యాంక్ ఉన్న గర్ల్, 1,800 బిలో ర్యాంక్ ఉన్న బాయ్స్కి లాస్ట్ ఇయర్ స్లైడింగ్ తర్వాత, అంటే లాస్ట్ రౌండ్ జేఎన్టీయూ అండ్ ఉస్మానియాలో సీట్ రావడం జరిగింది. అదే టాప్ 10 కాలేజెస్ అని అంటాం జనరల్గా. టాప్ 10 కాలేజెస్ అంటే సిబిఐటి కానీ, వాసవి కానీ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఎంజిఐటి, కేఎంఐటి, గోకరాజు రంగరాజు, బివి రాజు. సో వీటన్నిటిలో తీసుకుంటే మనకి టాప్ 10 కాలేజీలు అంటాం. ఈ టాప్ 10 కాలేజీల్లో సీట్ రావాలంటే నేను అనేది ఓపెన్ కేటగిరీ, ఫర్ ఓపెన్ కేటగిరీ టు గెట్ ఇన్ టు దిస్ టాప్ 10 కాలేజెస్. సో యూ హ్యావ్ టు గెట్ అరౌండ్ 5,000 బిలో for the girls and 4,500 below for the boys in computer science branch. I'm talking in computer science branch. So whereas if we take BC, C, BCD, BCB, if we take below 10,000 also, you will get in a top 10 colleges. Whereas for SC, ST, 45,000 to 50,000 also you'll get the seat, and BCA around 20,000 also you'll get the seat. So I'm repeating again, if you are below 1,800, you may get a computer science in JNTU, you direct in Hyderabad college I'm talking, not JNTU Sultanpur, not Mantini, not Mehboob Nagar, because in that college 40,000 also you're getting a seat. That is different. For JNTU Hyderabad, Usmania Hyderabad, if you take 1,800 below for the boys, 2,000 below for the girls, you will get the seat. Whereas for BC, C, D, B around 5,000, and BCA around 10,000 below, you will get a seat. And whereas if we take SC, STs 45 to 50,000, you will get the seat in Usmania, in this top 10 university colleges and top 10 colleges in computer science I'm talking. So not about the other branches. Other branches you will get a much higher rank, also you will get the seat. And next, if we take some reservations are there for EWS also. EWS. In EWS quota, if you want the seat, and
BCE minority quota or BCE seat is called minority, and whereas EWS economically backward section, economically weaker section. If we take in a top 10 colleges, if we get below 10,000, top 10 colleges computer science for EWS will get. And in University Usmania and JNU below 4,000 you will get a EWS computer science. కంప్యూటర్ సైన్స్ ఈడబ్ల్యూఎస్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 4,000 లోపు ఉంటే ఉస్మానియా జేఎన్టీలో సీట్ వస్తుంది, 10,000 లోపు ఉంటే టాప్ 10 కాలేజీలో సీట్ వస్తుంది. అదే బీసీఈ తీసుకుంటే బీసీఈ ఇఫ్ యు టేక్ ఇట్ విల్ బి అరౌండ్ 3,000 in university and around 10,000 in the top 10 colleges. This is about the reservations and the seat according to last year. And once again I'm repeating, this year and last year there is a difference. This year around 60 marks only top, you will get around 10,000 rank. And 55 marks if you take 55 marks, you will get around 15 to 17,000 rank. 50 marks if you take around 25,000 rank, this time you will get. So according to that, you will get opportunities in the different colleges. And one more thing is, seats will be vacant also after third and sliding round also. Because like that seats are there, because if every student is interested to join in a good branch and good college only. So if they are not getting a good college, automatically they are leaving the seat. Like that seats are also vacant. Now, the other thing, first point, after result, within 1 week, they may announce their website counseling. Remember very carefully, because I have seen the first counseling, second phase, third phase, and sliding. There is a much difference will be there in the first counseling and the last sliding. So many students are not writing like that. So what happens means, I will tell the answers for the chat. Don't worry, 1-2 minutes. So you remember carefully, in a first counseling, whatever college you got, you pay the fees and join. You keep in order of the college, keeping also very important, order of the branches also. After getting a first counseling, you pay the fees and join that branch. Then you opt for the sliding. You opt for the second counseling, third counseling, sliding. Because last year, if you take around 1,100 university cutoff is there in the first counseling. In the first phase counseling, 1,100 is the last rank holder in Usmania and JNTU. Whereas in the last counseling, so after sliding, it has gone to 2,000. Like that, if you take in a BCA, B also, there is a much difference is there. In a BC, BCD, 2,500 is the first counseling. In the last counseling, it has gone to above 5,000. So there is a much difference. So remember carefully, always during counseling, you have to opt the particular order you have to keep. After getting a seat, you pay the fees, and self-reporting will say you have to join it, don't go to the college, then opt for the second counseling, third counseling, same fees will be continued. Because so many students, they are doing mistake, they are not getting a good branch, they are leaving it, not correct. You have to join and you have to go forward, so that after third or sliding round, you will get a good branch. That is the important thing. So now, coming to, so many people are asking the doubts. Each one I will read. 53 marks, SC group, women, you will get a seat or not? Because if we take 53 marks, this year we are expecting a very good rank only. Much chance is there in the third counseling, third phase, you will get a seat. In computer science, if you are not getting it, definitely you will get in other branch, no doubt. You will get about 87 JE main percentile. So top 10 colleges in the MSET engineering college, they are filling the B category seat by the JE mains. But if you get if you want a seat in that, because you told 87 percentile, 92 percentile is a good percentile to get a computer science. In other branches, you will get. I already told BCE cutoffs also. BCE, because I am seeing the chart and I am telling the answers. BCE last year, 7K, top 10 colleges if you take, in Usmania and JNT only, 7,000 for the BCE girls, they got a seat. 10,000 below rank holders through the, if you are belong to the EWS, or you can say if your income is below 2,000, 2 lakh, definitely 100% fee concession is there.
100% fee concern is there. Year to year they may change, but 90% below 10,000 rank holders fees won't be there. JNTU, OU, nowadays the placement is around 95%. Definitely 70 marks above, you will get a seat in JNTU EWS quota. 55 marks in 11th May shift, definitely it will increase after normalization. 52 marks is nothing but around 25,000. 62 marks BCD, computer science chance is very less in BBRT. BBR Women's College will get 70 marks. OC student with EWS below 2 lakhs. Can I get seat? EWS 70 marks. Computer science you won't get in JNTU, but other you will get. 60 marks, 9th May, EC, which college? Definitely you will get the top 10 colleges. Top 20 for 62 marks you will get. 50 marks, possibility less. Less in top 10 colleges. There are 116,000 seats. And in Monday or Tuesday, they're announcing the rank. They're announcing the rank. And meanwhile, 77 marks, EWS female, a very good rank you will get. And you will get a top colleges. 65 marks BCE, you are in the phase of top 10 college. So after that I will tell. So once again, you see here, 116,000 seats are there. Last year, this year, 5,000 here and there it may happen. And majority seats are in the computer science one because they asked me to tell in English, I'm telling. So if you take the last year, 1,800 below rank they got in Osmania and JNTU in computer science, whereas 2,000 below for the girls they got in Osmania and JNTU, and whereas below 5,000 in top 10 colleges you will get a computer science for OC category. OC category. If you take BC, B, D, C, around 10,000 below you will get the seat, whereas if you take SC, ST, 45,000 also will get the seat, and BCA below 20,000 you will get the seat. That only I told in Telugu. And this year marks and last year marks, there is a different because compared to last year, this year, little bit typical paper they have given. So I'm expecting that 4 to 5 marks difference will be there. Means last year 63 marks is equal to 10,000 rank. This year I'm expecting 60 marks equal to 10,000 rank. Like that. Depending upon the paper which shift you have written, here and there a small difference will be there. 57 marks, 11th May, general category, what will I get? 57 marks, if you take, your rank will be around 20,000. 60 marks, around 18,000. EC, which college can I get, sir? Other than computers, if you take, you are telling about EC, top 20 college, definitely will get. 9th May, shift 1 marks increase, it will increase. 70 marks, OC, top 10 colleges, you are telling, definitely you will get. Definitely you will get. BCB, I already told top 10 colleges should be below 5,000, but 52 marks, you may not get top 10 college. Top 20 you have to do. 53 also, you won't get. Which stream? 65 marks, BCE girl, definitely you will get in a top 10 good branch. BBRT, computer science not possible with 53 marks. Okay. 61 marks is a good top 10 colleges will get BCD. BCA 78 marks is a wonderful marks. It's a very good. You will get the university seat also. 78 marks you will get a university seat. 52 marks you won't get in top 10. 60 marks already I told the rank near to 10,000. 52 marks good college not possible. BCE 65 marks you will get a good branch in top 5 colleges only. 11th shift it remains same. First 9th May first paper is only typical. 61 marks VNR ECE. VNR EC not possible, but top 10 colleges EC possible. So this you have to remember very carefully. These are the things and listen. Those who wanted to do a computer science, not only Osmania JNTU, there are top 10 colleges here, top 20 colleges also, they are offering a good placement. They are offering a good placement. So always
and computer science is there, data science is there, artificial intelligence is there, AML is there, and also cyber security is there, and next preference EC is also good only. And for the those who are interested to join in a government jobs, those who are preferring a government jobs, definitely they can use join in civil or electrical also, because government opportunities will be there in civil and electrical more. Always that will be more opportunities will be there, that you have to remember. And all this I told according to the last year marks. This year marks has little changes will occur. And also say simply by listening this, don't say that it is over. No, definitely you are having a good opportunities, and wait for the result and apply in the counseling in a particular manner. You can say order you follow, and in a particular order, top 10 colleges or top 20 colleges you keep, more number of options if we keep, we'll have a very good chance of getting a better. How to select best colleges? Best college actually depending upon one thing is Usmania JNTU always top 1 and 2. And in Hyderabad, according to the placements and ranking and NIFT ranking, you can say national level ranking also, if you take CBIT college is the 3rd, Vasavi college is the 4th, VNR Vignan Jyoti Bachapalli. Next, Gokaraju Rangaraju, BV Raju, KMIT, Narayanamma is the girls college, is a good college. So next, CBRH, Anurag, CBSR, all these are the top 10 colleges. Sir, another question is ప్రజెంట్ ఈ ఏఐ జనరేషన్ లో ఏ కోర్స్ అంటే ఏ బ్రాంచ్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది సార్? Actually, year to year, all are saying that different branches are coming, but a general common computer course, if you take common computer course, is the first preferred, so that because every year it is changing, cyber technology is changing, data science is changing, all India artificial intelligence changing, machine learning is changing, means every year new things are coming. So instead of that, you take a directly computer science branch, and whatever that, because after entering to engineering second year, automatically which branch is good or which course is good, that you can say additional coaching you can take for that. That will be always better. Computer general computer you take, and additional coaching you can take for the particular course. సార్, స్టూడెంట్స్ అంటే మార్జినల్ ర్యాంక్ వచ్చినటువంటి, అంటే ఇప్పుడు రేపు రాబోయేటువంటి రిజల్ట్స్ లో మార్జినల్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి కనీసం అంటే బీటెక్ లో మనకు సీట్ రావడానికి అవకాశం ఉంటుందా సార్ వీళ్ళకి? 90% సీట్ అందరికి వస్తుందండి, ఇంకా కొన్ని సీట్లు మిగిలిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ యూనివర్సిటీలోనే 2000 సీట్లు మిగిలినాయి. తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో కూడా 7,000 to 8,000 సీట్లు, లాస్ట్లో 9,000 మిగిలిపోయింది, కొందరు జాయిన్ అవ్వలే కూడా. అయితే ఎందుకు ఈ కారణం ఏంటంటే అందరూ కంప్యూటర్ సైన్స్ ఈసీ జాయిన్ అవుతున్నారు కానీ వేరే బ్రాంచ్లో జాయిన్ అవ్వట్లేదు. అందుకని అసలు ఇంజనీరింగ్ కాలేజీలో 70% కంప్యూటర్స్ బ్రాంచెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని సీట్లు మిగిలిపోతుంది, ఎందుకంటే వేరే బ్రాంచెస్లో జాయిన్ అవ్వట్లేదు. అంటే మంచి కాలేజీలో సివిల్ మెకానికల్ కూడా మంచివి అండి, అది గవర్నమెంట్ జాబ్లకు యూజ్ అవుతాయి. అది సీట్ రావడం అనేది రాదు అనేది లేదు, కానీ బ్రాంచ్ కాలేజ్ అనేది ముఖ్యం. అది సార్, డిస్ట్రిక్ట్స్ లలో అంటే మనకు ఇప్పుడు మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, కోదాడ ఇట్లాంటి అంటే హైదరాబాద్ కి దూరంగా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో అందులో సీట్స్ వస్తే స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ ఉంటుందా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు అన్నిట్లో, ఇప్పుడు కరీంనగర్లో జ్యోతిష్మతి ఉంది, పేర్లు చెప్పకూడదు కానీ కరీంనగర్లో ఒక టాప్ కాలేజ్ ఉంది, నిజామాబాద్లో ఒక టాప్ కాలేజ్ ఉంది, వరంగల్లో ఇప్పుడు చాలా ఫేమస్ టాప్ కాలేజ్. అవన్నీ ఏమిటంటే డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళు చూసుకోవచ్చు అండి. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది ప్లేస్మెంట్, లాస్ట్ 3 years ప్లేస్మెంట్స్ 70 to 80% అబౌవ్ ఉంటే మంచి కాలేజే. హైదరాబాద్ కాలేజీలకి 90% 95% ఉంటాయి, కానీ అక్కడ కాలేజీలు ఉంటున్నాయి కదా ప్లేస్మెంట్. అలాంటి ప్లేస్మెంట్లు చూసి జాయిన్ అవటం మంచిది. డిస్ట్రిక్ట్ సార్, నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ ఏంటి సార్? ఇప్పుడు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏం లేదండి. ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత మంచి కాలేజ్ ఉంటే ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, విద్యార్థులు, వాళ్ళ లెక్చరర్స్, అది ఏమిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఆటోమేటిక్గా ఆ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. అయితే నార్మల్ యావరేజ్ కాలేజీలో తీసుకున్నప్పటికైనా ఏంటంటే ఒకటి నేర్చుకోవాలి, ఏ బ్రాంచ్ జాయిన్ అయినప్పటికీ అడిషనల్ కంప్యూటర్ కోర్స్ అనేది నేర్చుకోవడం మంచిదండి ఫస్ట్ ఇయర్ తర్వాత. ఫస్ట్ ఇయర్ వద్దు, ఫస్ట్ ఇయర్లో ఎందుకంటే ఆ సబ్జెక్ట్సే ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్సే ముందు కంటిన్యూ అవుతుంటాయి, అవే చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి, అలవాటు పడాలి కాలేజీకి. ఫస్ట్ ఇయర్ అయిపోయి సమ్మర్లో మాత్రము వేరు కోర్సులు, కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఏ బ్రాంచ్లో జాయిన్ అయినప్పటికీ, ఈసీలో జాయిన్ అయినప్పటికీ కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడం చాలా మంచిది. సార్, ఒక స్టూడెంట్ అడుగుతున్నారు ప్రకాష్ అని చెప్పి, సిఎస్సి బెటరా లేకుంటే ఈసీఈ బెటరా అని చెప్పి అడుగుతున్నారు సార్. రెండిట్లో ఏ కోర్స్ బెటర్ అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ప్రెసెంట్లీ అండి లాస్ట్ 10 years నుండి ఈ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్.
ఫస్ట్ ప్రిఫరెన్స్, నో డౌట్. ఈసీలో జాయిన్ అయినప్పటికీ కంప్యూటర్ కోచింగ్ ఇస్తున్నారు, కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, దాన్ని మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్లో చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ అండి ప్రెసెంట్లీ. సార్ ఓయూ జేఎన్టీయూ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు సార్ స్టూడెంట్. ఓయూ జేఎన్టీ అనేది, ఓయూ అనేది చాలా దశాబ్ద కాలం నుండి ఉందండి. తర్వాత వచ్చింది జేఎన్టీయూ. కానీ రెండింటికి కూడా ఆల్మోస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ జాయిన్ అవే ఫలం అయితే జనరల్గా కొంతమంది ఏంటంటే జేఎన్టీయూలో ఉస్మానియా కంటే కొద్దిగా 1-2% ఎక్కువ ప్లేస్మెంట్ ఉంటుంది. కానీ అది ఇయర్ టు ఇయర్ మారుతూ ఉండొచ్చు. రెండు ఆల్మోస్ట్ సేమ్ కేటగిరీ అండి, ఆల్మోస్ట్ సేమ్ కేటగిరీ. అయితే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఏంటంటే ఒకవేళ సీటు వస్తే రెండిట్లో ఛాన్స్ ఉందనుకుందాం. ఇంటికి దగ్గర ఉన్న కాలేజీలో 4 సంవత్సరాలు వెళ్ళాక ఇంటి దగ్గర ఉన్న ఉస్మానియానో, ఇంటి దగ్గర ఉన్న జేఎన్టీలో జాయిన్ అవ్వాలి. రెండు ఈక్వల్ కాబట్టి. అదే హాస్టల్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ జేఎన్టీ చేస్తారు, తర్వాత ఉస్మానియా చేస్తారు. అది డిఫరెంట్. బట్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. సైబర్ సెక్యూరిటీ టాప్ కాలేజెస్ ఏందని అడుగుతున్నారు స్టూడెంట్, ఒక ప్రవళిక అని చెప్పి. టాప్ 10 కాలేజెస్లో 5 కాలేజీలో సైబర్ టెక్నాలజీ ఉన్నాయి, అన్ని మంచివే. సార్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందని చెప్పి అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కూడా మనకి, ఎందుకంటే ఈ టోటల్ అగ్రికల్చర్ అనేది కూడా మెకనైజ్డ్ అయిపోయింది, టోటల్లీ మారిపోయింది. రాను రాను అప్పట్లో నాగలు బట్టి దుని, ఇప్పుడు వెళ్తే మీకు పొలాలు వెళ్తే తెలుస్తుంది, అంతా టోటల్లీ మెకనైజ్డే. టోటల్లీ అంటే లేబర్ తగ్గుతున్నారు, మిగతా అన్ని యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి. కాబట్టి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదవటం అనేది నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్ ఓన్లీ. అంటే ఫ్యూచర్ దానికి కూడా చాలా బాగానే ఉంటుంది. సార్ ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్ అదే విధంగా జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా సార్? ఏం డిఫరెన్స్ ఉండదండి. ఏమిటంటే పాత కాలేజీలన్నీ ఓయూ అఫిలియేటెడ్ ఉన్నాయి, కొత్తవన్నీ జేఎన్టీయూకి ఉన్నాయి. జేఎన్టీయూకి ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. అంటే వాళ్ళు కామన్గా కండక్ట్ చేస్తున్నారు, అంతేకాని దానికి ఎఫిలియేషన్తో ఏం డిఫరెన్స్ రాదండి. కాలేజ్ ఎన్నుకోవాలంటే అది ఓయూ ఎఫిలియేటెడ్ అయినా జేఎన్టీయూ ఎఫిలియేటెడ్ అయినా ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంటికి దగ్గరే ఉందని. 4 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేయాలి, బస్సులో కానీ, కార్లో కానీ, వెహికల్లో కానీ, దేనిలో. బస్సులో 4 సంవత్సరాలు ఎంతో దూరం వెళ్ళడం కంటే ఈ రెండు కాలేజీలు ఏది దగ్గర ఉన్న మంచి కాలేజీలో, వాళ్ళకి ఇంటికి దగ్గర ఉన్న మంచి కాలేజీలో జాయిన్ అవ్వడం మంచిది. అది ఏ ఎఫిలియేషన్ అయినా నో ప్రాబ్లం. కానీ ఒకటి చూడాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, ప్లేస్మెంట్ బాగుందా అనేది ఇంపార్టెంట్. టెక్స్టైల్ డిపార్ట్మెంట్, టెక్స్టైల్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు సార్ స్టూడెంట్. టెక్స్టైల్ బ్రాంచెస్ ఇలాంటివి ఉన్నాయండి, పెట్రోకెమికల్, టెక్స్టైల్ బ్రాంచెస్ చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. అది ఏమిటంటే ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటుంది అంటే దాంట్లో ఎక్సెల్ చేయాలంటే ఆ కాలేజీలో టాపర్ రావాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. దాంట్లో మంచిగా చదివారనుకో 4 సంవత్సరాలు అది వస్తుంది. సార్ ఒక స్టూడెంట్ అడుగుతున్నారు, కెన్ యూ సే అబౌట్ ఏఐఎంఎల్ అని చెప్పి అడుగుతున్నారు సార్. అదే అండి, కంప్యూటర్ సైన్స్ లో ఏఎంఎల్ అనేది మంచిగా నడుస్తుంది. ఇప్పుడు డేటా సైన్స్, ఏఎంఎల్ చాలా మంది జాయిన్ అవుతున్నారు, అది ఫ్యూచర్ బాగుంటుందని. సార్ బిఆర్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. బీఆర్క్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ కోర్సులో, సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ కోర్సు నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉన్నాయండి. బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ గుడ్ సెటిల్డ్ ఆఫ్టర్ వర్డ్స్. ఓన్ ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. సార్ ఫైనల్ గా మనకు రిజల్ట్స్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది సార్? రిజల్ట్ మండే కానీ ట్యూస్డే కానీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 40 మార్కులు వచ్చాయని చెప్పి బీసీఈ, సో ఏ బ్రాంచ్ అయితే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు సార్. అంటే 40 మార్క్స్ అంటే ర్యాంక్ కొద్దిగా పెద్దగా వస్తుందండి. కాబట్టి బ్రాంచ్ అనేది చెప్పలేము ఏ బ్రాంచ్ జరుగుతుంది అనేది. కాబట్టి కంప్యూటర్ సైన్స్ లో సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బ్రాంచ్ అయితే అదే ఫస్ట్, నెక్స్ట్ ఈసీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంతసేపు మాతోటి ఈ డిస్కషన్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్.